మార్నింగ్ స్టూడెంట్స్. సో నిన్న కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా చెప్పుకున్నాం. ఆ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఎంసెట్ లో ఉపయోగపడటానికి కొన్ని ఫార్ములాస్ 2-3 మాట్లాడుకుందాం. మళ్ళీ ఒకసారి ఆ ఫార్ములాస్ డిస్కస్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, దాని మీద అప్లికేషన్స్. ఫస్ట్ పాయింట్, when same charges separated by same distance in different media, అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది? when same charges separated by same distance different medium. సో మనకు ఫార్ములా తెలుసు, మీడియంలో రెండు చార్జెస్ మధ్యలో మీడియం ఉన్నప్పుడు ఫోర్స్ ఫార్ములా F is equal to 1/k into or 1/k into 4 pi epsilon naught into Q1 Q2 by R square. ఇది మీడియంలో రెండు చార్జెస్ Q1 Q2 ఉంటే వాటి మధ్యలో మీడియం ఏదో సమ్ మీడియం ఉన్నప్పుడు ఫోర్స్ ఫార్ములా F is equal to 1/k 4 pi epsilon naught Q1 Q2 by R square. సో ఈ ఫార్ములాలో ఏమంటున్నాం? సేమ్ చార్జెస్ అంటున్నాం. సో చార్జెస్ ఆర్ కాన్స్టెంట్. సెకండ్ది సేమ్ డిస్టెన్స్ అంటున్నాం, అంటే డిస్టెన్స్ కూడా కాన్స్టెంట్. సో ఒక మిగిలింది ఏంటి? ఎఫ్ కే. సో ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కే అవుతుంది. ఈ 1/4 పైప్స్ అన్నట్టు అది కాన్స్టెంట్. కే అంటే మీడియం, మనం ఏ మీడియం తీసుకుంటే అది. సో ఇది 4 పైప్స్ అన్నట్టు కాన్స్టెంట్ కాబట్టి Q1 Q2 బై ఆర్స్ కూడా కాన్స్టెంట్ కాబట్టి ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కే అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు దీన్ని ఎవరు రాయొచ్చండి మనం? దట్ ఇంప్లైస్ F1 K1 is equal to F2 K2. F1 K1 is equal to F2 K2. So when same charges are separated by same distance in different medium, then the relation between force and mediums ki relation entante F1 K1 is equal to F2 K2. So case ఇది. Next, second case. ఈసారి సేమ్ చార్జెస్ సేమ్ మీడియం డిఫరెంట్ డిస్టెన్సెస్, సేమ్ చార్జెస్ separated by different distance in same medium or in the given medium. మనం తీసుకున్న చార్జెస్ సేమ్, చార్జెస్ ఏం మారట్లేదు, డిస్టెన్సెస్ మాత్రం వేరు. అంటే Q1 Q2 మధ్యలో ఇనీషియల్ గా డిస్టెన్స్ R1 ఉంది, తర్వాత Q1 కి Q2 మధ్యలో డిస్టెన్స్ R2 అయింది, డిస్టెన్స్ మారిపోయింది. కానీ మీడియం సేమ్, రెండింటికి వాడినటువంటి మీడియం సేమ్, చార్జెస్ సేమ్. అప్పుడు ఏం రాస్తాం ఫార్ములా? సో మీడియంలో ఫార్ములా F is equal to 1/k 4 pi epsilon naught Q1 Q2 by R square. ఇందులో మీడియం సేమ్ అంటున్నాడు కాబట్టి ఇదంతా కాన్స్టెంట్. ఎలాగో 1/4 pi epsilon naught కాన్స్టెంట్, K కాన్స్టెంట్, చార్జెస్ కూడా సేమ్ అంటున్నాడు కాబట్టి ఇవి కూడా కాన్స్టెంట్. సో అప్పుడు ఏం రాయొచ్చు? F is inversely proportional to R square అని రాస్తాం. That means F1 by F2 is equal to R2 by R1 whole square అని రాసుకోవచ్చు. సో దీని మీద ఒక 2 మార్క్స్ కోసం నేను డిస్కస్ చేశాను. డిస్టెన్స్ హాఫ్ అయితే, డిస్టెన్స్ డబుల్ అయితే ఫోర్స్ ఏమవుతుంది అనేది ఈ ఫార్ములా యూజ్ చేసి మనం డిస్కస్ చేశాం, రైట్? సో ఇది ఒక కేసు. సో సేమ్ చార్జెస్ separated by different distance in a given medium. మీడియం మారట్లేదు, చార్జెస్ అవే ఉన్నాయి,
కాకపోతే వాటి మధ్యలో డిస్టెన్స్ మార్చేసినప్పుడు ఫోర్స్ కి డిస్టెన్స్ కి రిలేషన్ ఇది. F is proportional to 1/r square. F1/F2 is equal to R2/R1 whole square. Next case. Different charges. When different charges separated by same distance. When different charges separated by same distance in the given medium. చూడండి ఇక్కడ ఈసారి మనం కేసు ఏం తీసుకుంటున్నామంటే చార్జెస్ వేరు వేరు, వాటి మధ్యలో డిస్టెన్స్ ఏం మారట్లేదు, అవి పెట్టినటువంటి మీడియం కూడా మారట్లేదు. మారేది ఏంటి? చార్జెస్ మాత్రమే మారుతాయి. అంటే ఇనిషియల్ గా చార్జ్ Q1 Q2 ఒక మీడియంలో పెట్టినప్పుడు ఒక డిస్టెన్స్ దగ్గర, అదే డిస్టెన్స్ దగ్గర అదే మీడియంలో ఈసారి ఛార్జ్లు Q1 డాష్ Q2 డాష్ ఉన్నాయి. Q1 డాష్ Q2 డాష్ ఛార్జెస్ మారాలి. అప్పుడు ఫోర్స్ కి ఛార్జ్ రిలేషన్ ఏంటంటే F ఈస్ ప్రపోర్షనల్ టు Q1 Q2. కాబట్టి దీని ఏం రాస్తామంటే F1/F2 ఈజ్ ఈక్వల్ టు Q1/Q2 బై Q1 డాష్ Q2 డాష్. Q1/Q2 by Q1 dash Q2 dash. So here charges are different, same distances in same medium. Then the relation between force and charge can be given by the formula F1/F2 is equal to Q1 Q2 by Q1 dash Q2 dash. Next. When the force between two charges, when the force between two charges is same, when the force between the two charges is same for different distances, in the given medium, ఇలా ఉన్నప్పుడు ఏమన్నాడు? ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ సేమ్ అంట. రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఏ మారట్లేదు, డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉన్నాయి కానీ సేమ్ మీడియం. రెండు చార్జెస్ Q1 Q2 చార్జ్లే మారట్లా. సో వాటి మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ వేరు. ఒకసారి డిస్టెన్స్ R1 ఉంటే ఇంకోసారి డిస్టెన్స్ R2 ఉంది. గివెన్ మీడియం మారట్లేదు. సో అప్పుడు ఏం రాస్తుంది? మీడియంలో ఫోర్స్ ఫార్ములా ఏంటంటే F is equal to 1/K 4 pi epsilon naught Q1 Q2 by R square. ఇది ఫార్ములా మనకి. రెండు చార్జెస్ మధ్యలో మీడియం ఉన్నప్పుడు ఫోర్స్ అని కూడా ఫార్ములా నిన్న కూలంబ్స్ లాలో మాట్లాడు. F is equal to 1/K 4 pi epsilon naught Q1 Q2 by R square. సో ఈ ఫార్ములాలో ఫోర్స్ సేమ్, ఇది ఫోర్స్ సేమ్, ఇది కాన్స్టెంట్. నెక్స్ట్ ఏంటి? డిఫరెంట్ డిస్టెన్సెస్, ఇది కాన్స్టెంట్ కాదు. గివెన్ మీడియం కూడా కాన్స్టెంట్. సో అప్పుడు ఏం రాస్తాం మనం? ఈ ఫోర్స్ కాన్స్టెంటే, చార్జెస్ కాన్స్టెంటే, ఈ 1/4 ఎప్సిలాన్ కూడా కాన్స్టెంటే. కాబట్టి KR² is equal to constant and KR² is equal to constant. Here force is same, force is constant. Charges are also same. Distances are different distances. And medium is also same. కాబట్టి ఈ 1/K4 ఎప్సిలాన్ నాట్ మారదు, Q1 Q2 మారదు. సో ఇవంతా కాన్స్టెంటే. కాబట్టి KR² is equal to ఫోర్స్ కూడా కాన్స్టెంటే. కాబట్టి KR² is equal to constant. అంటే దీని నుంచి ఏం రాయొచ్చు మనం? K1R1² is equal to K2R2² అని రాయొచ్చు. K1R1² is equal to K2R2². చూడండి, కూలంబ్స్ లాలో రకరకాల సందర్భాలు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు దాకా మనం ఫోర్స్ కాన్స్టెంట్ మాట్లాడాలి. ఈ నోటుకు మాత్రం ఫోర్స్ కాన్స్టెంట్ మాట్లాడతాం. రెండు చార్జెస్ మధ్యలో ఫోర్స్ ఏం మారట్లా, చార్జెస్ ఏం మారట్లా, వాటి మధ్యలో డిస్టెన్స్ ఏం మారట్లేదు, అవి తీసుకున్నటువంటి మీడియం కూడా ఏం మారట్లా. అలా ఉన్నప్పుడు
ఏం రాయొచ్చు మనం kr square is equal to constant అని ఫార్ములా తీసుకుని k1 r1 square is equal to k2 r2 square. So force between two charges same, different distances in the given medium, different mediums ఉన్నప్పుడు ఈ ఫార్ములా తీసుకుంటాం. సో దీంట్లో చిన్న ఇలాగ ఫార్ములా చెప్పుకుంటాం. రెండు చార్జెస్ తీసుకున్నాం, పాయింట్ చార్జెస్, ఇది చార్జ్ q1, ఇది చార్జ్ q2. వాటి మధ్యలో ఎయిర్ ఉంది, ఎయిర్ మీడియం ఉంది, వాటి మధ్యలో డిస్టెన్స్ r0 ఉంది. ఇదే చార్జెస్ q1 q2 సేమ్ పాయింట్ చార్జెస్, ఆ డిస్టెన్సెస్ వేరే ఉన్నాయి. ఇక్కడ డిస్టెన్స్ r ఉంది అనుకున్నాం. వీటి మధ్యలో వేరే ఎయిర్ మీడియం కాదు, సమ్ అదర్ మీడియం ఏదో ఉంది. ఇక్కడ ఎయిర్ మీడియం ఉంది. రెండు చార్జెస్ ఉన్నాయి, వాటి మధ్యలో ఎయిర్ మీడియం ఉంది, ఆ డిస్టెన్స్ r0. రెండు చార్జెస్ మధ్యలో రెండు అవే చార్జెస్, వాటి మధ్యలో డిస్టెన్స్ r అనుకోండి. వీటి మధ్యలో ఉన్నటువంటి మీడియం సమ్ అదర్ ఏదో మీడియం ఉంది, ఎయిర్ కాకుండా ఏదో మీడియం ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఈ ఫార్ములా తీసుకోండి, k1 r1 square is equal to k2 r2 square. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. k1 అంటే ఎయిర్, ఎయిర్ లో k1 వాల్యూ 1 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్ ఎయిర్ k is equal to 1 అండి. ఎప్పుడైనా సరే రెండు చార్జెస్ మధ్యలో మీడియం ఎయిర్ ఉంటే k వాల్యూ ఎప్పుడు కూడా 1 అని తీసుకోవాలి. అంటే k అంటే డైరెక్ట్ కాన్స్టెంట్ ఆర్ రిలేటివ్ పర్మిటెడ్ అని చెప్పొచ్చు, అది 1 కి సమానం. సో హియర్ ఎయిర్ లో మనం k1 అనుకుంటున్నాం కాబట్టి k1 1 తీసుకుంటాం. సో 1 ఇంటూ r1 అంటే ఎంత ఇక్కడ r0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k2 అంటే ఇక్కడ మీడియం కాన్స్టెంట్ k అనుకోండి, డైరెక్ట్ కాన్స్టెంట్ k, ఇక్కడ డిస్టెన్స్ అంత రెండింటి మధ్యలో r, సో r స్క్వేర్. సో k1 అంటే 1, r1 అంటే ఇక్కడ ఎయిర్ లో ఉన్నప్పుడు డిస్టెన్స్ r0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ k2 అంటే ఈ మీడియం లో ఉన్నటువంటి కాన్స్టెంట్ k, ఇక్కడ r2 అంటే ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ r, సో kr. సో r0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు kr స్క్వేర్. సో దీని నుంచి r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి, r0 స్క్వేర్ బై k ఆర్ r ఈజ్ ఈక్వల్ టు r0 బై రూట్ k అని రాయొచ్చు. So when the force between two charges is same with different distances in different mediums ఉన్నప్పుడు ఫార్ములా k1 r1 square is equal to k2 r2 square. ఆ రెండు చార్జెస్ మధ్యలో డిస్టెన్స్ ఎయిర్ ఉన్నప్పుడు, డిస్టెన్స్ r0 ఉన్నప్పుడు, అదే సేమ్ చార్జెస్ ఒక మీడియం లో ఉన్నప్పుడు, డిస్టెన్స్ r ఉన్నప్పుడు ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే ఇది అవుతుంది. మరి k1 వాల్యూ ఏమైందంటే, k1 అంటే ఎయిర్ కాబట్టి ఎయిర్ లో డైరెక్ట్ కాన్స్టెంట్ 1 తీసుకుంటాం. సో k1 బదులు 1 r0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k2 అంటే ఇక్కడ డైరెక్ట్ కాన్స్టెంట్ k అనుకున్నాం, k r2 అంటే ఇక్కడ మీడియం లో డిస్టెన్స్ r అనుకున్నాం, కాబట్టి kr స్క్వేర్. సో r0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు kr స్క్వేర్. దాని నుంచి r స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే r0 స్క్వేర్ బై k ఆర్ r ఈజ్ ఈక్వల్ టు r0 బై రూట్. అంటే డిస్టెన్స్, ఎఫెక్టివ్ డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జెస్ ఇన్ మీడియం లో ఉన్నప్పుడు రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఎఫెక్టివ్ డిస్టెన్స్ r ఇన్ టర్మ్స్ ఆఫ్ r0 ఫార్ములా r ఈజ్ ఈక్వల్ టు r0 బై రూట్. అలా కాకుండా r0 ఈజ్ ఈక్వల్ టు ఏమైనా దీని నుంచి r0 ఈజ్ ఈక్వల్ టు r రూట్ k అని రాయొచ్చు, r రూట్ k. సో r0 అంటే ఎఫెక్టివ్ డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జెస్ ఎయిర్ లో ఉన్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ r లో ఫార్ములా r0 ఈజ్ ఈక్వల్ టు r రూట్ k. ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు r0 బై రూట్ k. మనది ఏ మీడియం లో అడుగుతున్నాడా లేకపోతే వేరే మీడియం లో అడుగుతున్నాడా అని చూసుకుని దాన్ని బట్టి ఈ ఫార్ములాస్ కూడా మార్చుకోవాలి. సో కూలుంబ్స్ లా అని చెప్పినప్పుడు ఈ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫోర్ కేసెస్ గుర్తుపెట్టుకోవాలి ప్రాబ్లమ్స్. Next case. Let us consider two charges. Let it be Q1 and it be Q2, which are separated by a distance R. రెండింటి మధ్య డిస్టెన్స్ R. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ ని పెడుతున్నాం, ఒక గ్లాస్ స్లాబ్ ని పెడుతున్నాం. A glass slab is introduced between the charges. ఆ గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ సమ్ x ఉందనుకో.
ఆ గ్లాస్ స్లాబ్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K అనుకోండి. Let us consider two point charges Q1 and Q2 which are separated by a distance R. Now a glass slab is introduced between the charges which is having a thickness X and which is having a dielectric constant K. సో ఈ గ్లాస్ స్లాబ్ పెట్టడం వల్ల ఫోర్స్ ఎంత అవుతుంది అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ముందు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే అసలు ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఏమిటి, గ్లాస్ స్లాబ్ పెట్టడం వలన డిస్టెన్స్ ఏమవుతుంది ముందు అది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ డిస్టెన్స్ ని సమ్ ఆర్ డాష్ అనుకోండి. సో ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఈ థిక్నెస్ తీసేయాలి, ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఈ డైరెక్ట్ కాన్స్టెంట్ వల్ల వచ్చేటువంటి డిస్టెన్స్ ఇందాక మాట్లాడుకుందాం మనం, అది ఎక్స్ రూట్ కే. ఎక్స్ రూట్ కే ఇందాక ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రూట్ కే అని మాట్లాడాలి. అలాగే ఇక్కడ థిక్నెస్ ఎక్స్ అన్నాను కాబట్టి ప్లస్ ఎక్స్ రూట్ కే అని వస్తుంది. సో ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రూట్ కే. సో దిస్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్ వెన్ ఏ గ్లాస్ స్లాబ్ ఈస్ ఇంట్రడ్యూస్ బిట్వీన్ ది చార్జెస్. ఆ రెండు చార్జెస్ మధ్యలో ఒక గ్లాస్ స్లాబ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఎఫెక్టివ్ డిస్టెన్స్ అంటే ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ దీంట్లో ఉన్నటువంటి ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఫార్ములా ఎక్స్ రూట్ కే. సో ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రూట్ కే. సో ఇప్పుడు రెండు చార్జెస్ మధ్యలో ఫోర్స్ కట్టండి. ఫోర్స్ ఫార్ములా ఏంటంటే మన కూలుంబ్స్ లా ప్రకారం F ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ Q1 Q2 by R square. 1/4π epsilon naught Q1 Q2 by R square. So the F dash, the F is F dash. F dash is equal to 1/4π epsilon naught is R dash. Q1 Q2 by effective distance same in the substitute and R minus X plus X root K whole square. So when a dielectric slab is introduced between the charges, then the effective force from Coulomb's law 1/4π epsilon naught Q1 Q2 by R minus X plus X root K whole square. దీనికి Q1 Q2 కి లేదు, ఈ కింద డినామినేటర్ మాత్రమే స్క్వేర్. సో ఇవి కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ force due to multiple charges. Force due to multiple charges. ఇప్పుడు దాకా మనం 2 చార్జెస్ కే మాట్లాడాం. Q1 Q2 ఉన్నాయి, వాటి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఎంత క్యాల్కులేట్ చేసాం. అలా కాకుండా మల్టిపుల్ చార్జెస్ ఉంటాయి, అంటే ఒక సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి. Q1 Q2 Q3 Q4 Q5 అట్లా సో ఆన్ Qn చార్జెస్. అలా మల్టిపుల్ చార్జెస్ ఉన్నప్పుడు అప్పుడు ఫోర్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి. సో లెట్ us కన్సిడర్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్. సిస్టమ్ లో ఈ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ ఉంది Q1, ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ ఉంది Q2, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ ఉంది Q3, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ ఉంది Q4, అలా సో ఆన్. ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ ఉంది Qn. ఇలా నెంబర్ ఆఫ్ చార్జెస్ ఒక సిస్టమ్ లో. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సమ్ మీద ఓ అనుకుందాం, ఈ పాయింట్ దగ్గర నాకు రిజల్టెంట్ ఫోర్స్ ఎంత ఉందో కావాలి. సో ఈ ఓ దగ్గర నుంచి Q1 ఎంత దూరంలో ఉందంటే సమ్ R1 అనే దూరంలో. ఈ ఓ దగ్గర నుంచి Q2 ఎంత దూరంలో ఉందంటే R2 అనే దూరంలో. ఈ Q3 R3 అనే దూరంలో. ఈ Q4 R4 అనే డిస్టెన్స్ లో ఉంది. అలాగే Qn Rn అనే డిస్టెన్స్ లో. ఇలా నెంబర్ ఆఫ్ చార్జెస్. Let us consider system of charges Q1 Q2 Q3 Q4 so on Qn. అలా నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి.
where Q1 is at a distance R1 from O, and Q2 is at a distance R2 from O, and Q3 is at a distance R3 from O, and Q4 is distance R4 from O, and so on. Atla Qn అనేది సెంటర్ O దగ్గర నుంచి Rn అనే దూరంలో. సో ఇలా మల్టిపుల్ చార్జెస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ O దగ్గర రిజల్టెంట్ ఫోర్స్ ఎంత కావాలి. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్ F net is equal to, సో ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ Q ఒకటి పెట్టామనుకోండి, స్మాల్ Q పెట్టి, ఈ Q కి Q1 కి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందా, రెపల్సివ్ ఫోర్స్ ఉంటుందా? ఇది పాజిటివ్ చార్జ్, ఇది పాజిటివ్ చార్జ్, రెండింటి మధ్యలో ఏముంటుంది? రెపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. సో F1 ఇటేపు. అలాగే ఈ Q కి Q2 కి మధ్యలో ఫోర్స్ ఇటేపు ఉంటుంది, F2. ఈ Q కి Q3 కి ఫోర్స్ ఇలా ఉంటుంది, F3. అలాగే Q కి Q4 కి కిందకు ఉంటుంది ఫోర్స్, F4. అలాగే ఈ Q కి Qn కి ఏమవుతుంది, Fn. అలా డైరెక్షన్స్ పడతాం, వెక్టర్ నోటేషన్ F1 బార్, F2 బార్, F3 బార్, F4 బార్, Fn బార్. సో ఇలా నెట్ ఫోర్స్ ఉన్నప్పుడు ఏం చేద్దామంటే అన్ని చార్జెస్ వల్ల వచ్చే ఫోర్స్ యాక్ట్ చేస్తారు. ఈ రెండు చార్జెస్ వల్ల వచ్చే ఫోర్స్ ఏమో F1 బార్ కింద రాస్తున్నా, F net బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు చార్జెస్ వల్ల వచ్చే ఫోర్స్ F1 బార్ ప్లస్ ఈ రెండు చార్జెస్ వల్ల వచ్చే ఫోర్స్ F2 బార్ ప్లస్ ఈ రెండు చార్జెస్ వల్ల వచ్చే ఫోర్స్ F3 బార్. అలా అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. సో దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటారు. మనకి సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నప్పుడు అన్నిటి వల్ల వచ్చేటువంటి ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలంటే అన్ని చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఏం చేయాలి, రెక్టారికల్ గా యాడ్ చేయాలి. అంటే ఇక్కడ అన్ని పాజిటివ్లే ఉండాల్సిన రూల్ ఏం లేదు. ఇది రెండు పాజిటివ్, ఇది Qవే, ఇది Q1 పాజిటివ్, ఇది Q ఇవాళ ఇది -Q2 ఉందనుకోండి, అప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, అంటే F2 లోపలికి ఉంటుంది, అంటే మనకి -F2 వచ్చింది. ఇది Q3 ఇది పాజిటివ్ లో ఉంది. ఒకవేళ Q4 మైనస్ లో ఉందనుకోండి, Q4 మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ అట్రాక్టివ్ ఫోర్స్ F4 లోపలికి ఉంటుంది, అంటే F3 ప్లస్ ఇక్కడ ప్లస్ బదులు ఏమొస్తుంది, -F4. సో అట్లా వాటి సైన్స్ ఏం చేంజ్ చేయకుండా అన్ని ఫోర్సెస్ ని యాడ్ చేసుకుంటే మనకి నెట్ ఫోర్స్ ఎంత ఉందో వస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటాం. సో ఫర్ ద సిస్టమ్ ఆఫ్ మల్టిపుల్ చార్జెస్ రిజల్టెంట్ ఫోర్స్ క్యాన్ బి క్యాల్కులేటెడ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఏంటంటే అన్ని ఫోర్సెస్ ని వెక్టారికల్ గా యాడ్ చేయడం, ఏ ఫోర్స్ ని డిస్టర్బ్ చేయకుండా అన్ని ఫోర్స్ ని వెక్టారికల్ గా యాడ్ చేస్తే దట్ విల్ బి ఈక్వల్ టు ద రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్. టూ చార్జెస్ ఇస్తే డైరెక్ట్ క్యాల్కులేట్ చేస్తాం, Q1 Q2 బై 1/4πε0 Q1 Q2 బై R. అలాగా సిస్టమ్ లో బోల్డెన్ చార్జెస్ ఉంటే అన్నిటి వల్ల వచ్చే ఫోర్స్ ని ఏం చేయాలంట, వెక్టారికల్ గా యాడ్ చేస్తే రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్ అంటుందో. సో దీని మీద కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఎలా ఉంది, ఒక స్క్వేర్ ఉందంట. స్క్వేర్ ఏంటండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ లో ఎన్ని కార్నర్స్ ఉంటాయి, 4 కార్నర్స్. ఇది A అనుకోండి, ఇది B, ఇది C, ఇది D. సో లెట్ us consider a square which is having 4 corners. 4 కార్నర్స్ దగ్గర 4 పాయింట్ చార్జెస్ పెట్టాలి. A దగ్గర Q1 పెట్టాం, B దగ్గర Q2 పెట్టాం, C దగ్గర Q3 పెట్టాం, D దగ్గర Q4 పెట్టాం. ఇలా 4 పాయింట్ చార్జెస్ 4 కార్నర్స్ లో పెట్టాం, అన్ని పాజిటివ్ చార్జెస్. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఈ D దగ్గర లేదా ఏ కార్నర్ దగ్గర అయినా సరే రిజల్టెంట్ ఫోర్స్ ఎంత. Calculate the resultant force at any one of the corner of the square. అది ఏ దగ్గరే కావచ్చు, B దగ్గర కావచ్చు, C దగ్గర కావచ్చు, D దగ్గర కావచ్చు, ఏ కార్నర్ దగ్గర అయినా సరే రిజల్టెంట్ ఫోర్స్ ఎంత క్యాల్కులేట్. ఇప్పుడు నాకు D కార్నర్ దగ్గర కావాలి. D కార్నర్ దగ్గర ఈ అన్ని చార్జెస్ వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్ ఫోర్స్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. ఇందాక చెప్పుకున్నాం, నెట్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలంటే ఏం చెప్పాను, F net బార్ ఇస్ ఈక్వల్ టు F1 బార్ ప్లస్ F2 బార్ ప్లస్ సో ఆన్ ప్లస్ Fn బార్.
అంటే నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ కట్టాలంటే అన్ని ఫోర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. చూడండి ఇప్పుడు ఈ Q1 కి Q2 రెండు పాజిటివ్ చార్జ్లే కాబట్టి రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ఇటు పైకి ఉంటుంది, అది F1. అలాగే ఈ Q2 కి Q3 కి మధ్యలో ఈ ఫోర్స్ ఎట్లా ఉంటుంది, మనకి ఎక్కడ కావాలి ఫోర్స్, ఈ D దగ్గర కావాలి కాబట్టి ఈ D దగ్గర చూద్దాం. ఏ నుంచి అంటే Q1 కి Q4 కి మధ్యలో ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది, అది సమ్ F1 బార్ అనుకోండి. ఈ C దగ్గర నుంచి D కి ఫోర్స్ ఇట్లా ఉంటుంది, అది F2 బార్ అనుకోండి, రిపల్సివ్ ఫోర్స్. ఇంకా మిగిలిన ఒక ఛార్జ్, ఈ ఛార్జ్ ఇక్కడికి, ఈ రెండింటి వల్ల వచ్చే ఫోర్స్ ఎటువైపు ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అది F3 బార్ అనుకోండి, F3 బార్. డి అనే కార్నర్ దగ్గర అన్ని చార్జెస్ వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్ ఫోర్స్ కావాలి. ఏ అనే చార్జ్ వల్ల డి దగ్గర రిపల్సివ్ ఫోర్స్ అది ఇటువైపు ఉంటుంది, F1. ఈ సి అనేటువంటి పాయింట్ దగ్గర Q3 చార్జ్ ఉంది కదా, ఆ చార్జ్ వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్ ఫోర్స్ ఎందుకు ఉంటుంది, అది F2 బార్. అలాగే బి దగ్గర Q2 అనే చార్జ్ ఉంది, పాయింట్ చార్జ్, ఆ చార్జ్ కి Q4 కి రెండు సేమ్ చార్జెస్ కాబట్టి రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, అది F3 బార్. సో ముందు F1 బార్ F2 బార్ ఎంత క్యాల్కులేట్ చేద్దాం, దాన్ని బట్టి F3 బార్ క్యాల్కులేట్ చేద్దాం. సో ఫస్ట్ F1 బార్ క్యాల్కులేట్ చేస్తాం. సో F1 బార్ is equal to అంటే force due to Q1 at D ఎంత అవుతుంది, F1 bar is equal to 1/4 pi epsilon naught Q1 Q2 ప్లేస్ లో ఏముందండి Q4. సో Q4 by R స్క్వేర్, ఇదంతా డిస్టెన్స్ ఏ అనుకోండి, స్క్వేర్ లో అన్ని సైడ్స్ ఏ ఉంది అనుకోండి, అప్పుడు ఏమైందండి ఏ స్క్వేర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద టూ చార్జెస్ Q1 and Q4 from Coulomb's inverse square law. The force between the two charges formula F1 bar is equal to 1/4 pi epsilon naught Q1 Q4 by A square. అలాగే force due to Q3 at D అది ఎంత అయింది, అది F2 బార్ అనుకోండి. F2 బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4 pi epsilon naught Q ఏమన్నా Q3 Q4 ఉంది. సో Q3 Q4 by A square. సో ఇక్కడ Q1 Q తీసుకుందాం, లేకపోతే ఆన్సర్ డిఫరెంట్ వస్తుంది. Q తీసుకుందాం. సో ఇక్కడ Q అనుకోండి, Q ఏమైందండి Q స్క్వేర్ అవుతుంది, Q స్క్వేర్ బై A స్క్వేర్. ఇక్కడ కూడా Q స్క్వేర్ బై A స్క్వేర్. Q1 అనుకోవట్లేదు, అన్ని QA అనుకుంటున్నాం, సేమ్ చార్జెస్ Q అన్ని QA అనుకుంటున్నాం. సో ఇక్కడ ఈ A కి D కి ఈ రెండింటి మధ్య ఉన్న రిపల్సివ్ ఫోర్స్ F1 ఎంత వచ్చింది, 1/4 pi epsilon naught Q స్క్వేర్ బై R స్క్వేర్. అలాగే అట్ D ఈ C దగ్గర ఉన్నటువంటి Q కి D దగ్గర ఉన్నటువంటి Q కి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ అది F2 బార్ is equal to 1/4 pi epsilon naught Q స్క్వేర్ బై A స్క్వేర్. అంటే రెండు ఫోర్సెస్ సమానం. ఈ చార్జ్ వల్ల వచ్చే ఫోర్స్ ఇక్కడ ఎంత ఉందో ఈ చార్జ్ వల్ల వచ్చే ఫోర్స్ కూడా ఇక్కడ రెండు సమానం. అంటే F1 బార్ is equal to F2 బార్. F1 బార్ is equal to F2 బార్. సో రెండు ఫోర్సెస్ సమానం ఉన్నప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ అది సమ్ F4 అనుకోండి. ఆ రిజల్టెంట్ ఫోర్స్ క్యాల్కులేట్ చేస్తే ఏమైంది, F4 is equal to root of F1 square plus F1 square plus 2F1 F2 cos theta. Parallelogram law vector form. సో పర్పెండిక్యులర్ కాబట్టి ఈ టర్మ్ 0 అయింది. సో రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F1 స్క్వేర్ అవుతుంది. అంటే F4 is equal to ఏమైంది రూట్ ఆఫ్ 2F1 స్క్వేర్ అవుతుంది. అంటే రూట్ 2F1. సో
ఈ F2 ఈ F1 ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ కూడా ఈ డైరెక్షన్ లో ఉంటుంది, అది F4 అండి. ఆ F4 ఎంత అంటే ఇది √2F1. అలాగే ఇక్కడ ఈ రెండు చార్జెస్ ఉన్నాయి కదా, బికి డికి క్యూ, ఆ రెండింటి వల్ల వచ్చే ఫోర్స్ అది F3. ఆ F3 క్యాల్కులేట్ చేస్తే F3 బార్ ఈజ్ ఈక్వల్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే √2a ఉంటుంది, స్క్వేర్ లో డయాగ్నల్ ఒక డిస్టెన్స్. సో F3 బార్ ఈజ్ ఈక్వల్ టు అది క్యాల్కులేట్ చేసుకుంటే 1/4πε0 Q² R వాల్యూ √2a కాబట్టి క్యాల్కులేట్ చేస్తే √2a హోల్ స్క్వేర్ అంటే 2a² అవుతుంది. సో F3 బార్ అంటే ఈ డి అనే పాయింట్ దగ్గర ఈ రెండింటి వల్ల వచ్చే రిజల్టెంట్ F4 యాక్ట్ అవుతుంది, ఈ రెండు చార్జెస్ వల్ల వచ్చే ఫోర్స్ F3 కూడా యాక్ట్ అవుతుంది. F3 F4 రెండు ఒకే డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో రిజల్టెంట్ ఫోర్స్ అంటే రెండింటిని యాడ్ చేయాలి. సో Fnet ఈజ్ ఈక్వల్ టు F3 బార్ ప్లస్ F4 బార్. సో Fnet ఈజ్ ఈక్వల్ టు రెండింటిని యాడ్ చేసుకుంటే ఇక్కడ F3 బార్ అంటే ఇది వచ్చింది, F4 బార్ అంటే √2F1. √2F1 అంటే మళ్ళీ √2 ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్స్ F1 ఎంత వచ్చింది 1/4πε0 Q²/a². సో అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే F3 అంటే ఇది 1/4πε0 Q²/2a² ప్లస్ F4 ఎంత వచ్చింది √2 1/4πε0 Q²/a². సో ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చండి, 1/4πε0 కామన్ ఉంది, Q²/a² కామన్ ఉంది, కామన్ తీసేస్తే సో Fnet ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q²/a² కామన్ వచ్చేస్తే ఏం మిగులుతుంది 1/2 ప్లస్ √2 మిగులుతుంది, 1/2 ప్లస్ √2. ఆర్ Fnet ఈజ్ ఈక్వల్ టు కనిపించట్లా, ఇక్కడ తాపేద్దాం. Fnet ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 1/4πε0 Q²/a² 1/2 ప్లస్ √2. సో ఇది ఒక చిన్న అప్లికేషన్, ఐపీ పరంగా ఇంపార్టెంట్ కాదు, ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి. స్క్వేర్ లో ఇలా 4 కార్నర్స్ దగ్గర క్యూ అనే చార్జెస్ ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చే రిజల్టెంట్ ఫోర్స్ బి అనే కార్నర్ దగ్గర ఎంత అవుతుందంటే Fnet ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q²/a² ఇంటూ 1/2 ప్లస్ √2. సో ఈ అప్లికేషన్ మళ్ళీ రేపు ఒకసారి చెప్పుకుందాం. సో దీని గురించి మళ్ళీ ఒకసారి రేపు మాట్లాడదాం, దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందా చెప్పినటువంటి పాయింట్స్ అని ఒకసారి చూసుకోండి. నోట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు పెట్టమని, సో నోట్స్ కూడా నేను స్కానర్ తీసి పెడతాను. నెక్స్ట్ ఏంటంటే బ్లర్ గా వస్తుంది అంటున్నారు వీడియో. మీరు ఏంటంటే వైఫై ఉంటే నీట్ గా వస్తుంది, మరి డేటాలో నీట్ గా రావాలంటే డేటా సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ అన్ని కూడా ఎక్కువ ఎంబీలో ఉంటాయి కాబట్టి సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకుంటే నీట్ గా వస్తుంది. సో మిగతా వాటికి డేటా పిచ్చి వాటికి వాడకుండా ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగించుకుంటే క్లాసెస్ అన్ని క్లియర్ గా వినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.